వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని మనం కాపాడుకునేదానికి మంచిగా హెల్ప్ అవుతుంది. నిజంగా ఈ ఆస్తమా అనేది ప్రపంచంలో ఎంత పెద్ద ఇబ్బందికరమైన స్థితికి తీసుకెళ్ళిపోయిందంటే, అది ఇది ఎలా చేస్తుందంటే అటు అటు చనిపోనివ్వదు, ఇటు బ్రతకనివ్వదనమాట. చాలా మేజర్ కాజ్ అనమాట ఇది. చాలామంది అంటే ప్రాక్టికల్‌గా చెప్పాలంటే చాలా నరకప్రాయంగా ఉంటుందనమాట. దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి అన్నా, దాన్ని మన బాడీలోకి ఇంటేక్ తీసుకోకుండా ఉండాలన్నా, మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు అసలు ఇది ఎలా వస్తుంది? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతాయి? మన న్యూట్రిషన్ అనేది ఇది రాకుండా ఉండడానికి మన న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ అవుతుంది అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం అనమాట. ఎక్కువ మంది పీపుల్‌కి ఇది రీచ్ అయ్యేటట్టు మనందరం కూడా ముందుకు తీసుకువెళ్దాం. ఓకేనా? ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థాంక్స్ టు గాడ్, థాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థాంక్స్ టు ఎల్‌డబ్ల్యూసీ లీడర్‌షిప్, బ్యాక్ ఎండ్ లీడర్‌షిప్ అనమాట. ఇక్కడ చూసారు కదా! ఈ ఈ ఆస్తమా అనేది వన్ టైప్ ఆఫ్ అలర్జీ అనమాట. అలర్జీస్ చాలా టైప్స్ ఉంటాయన్నమాట. మన బాడీలో డెర్మటాలజీ ఇష్యూస్ ఉంటాయి. చాలా కాంప్లికేటివ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో మంట వచ్చినట్టు ఉండడం, ఒక్కోసారి అది గ్యాస్ అనుకోవడం, అదేవిధంగా దాంతో పాటు ఏంది చెస్ట్ పెయిన్ వచ్చేసినట్టు ఉండడం, గుండె జబ్బు ఏమైనా వచ్చేసిందని భయపడిపోతూ ఉంటారు. గురక రావడం. గురక మేజర్ కాజ్ అనమాట. గురక అనేది చాలా రకాలుగా స్క్వీజింగ్ అనేది ఆగిపోవడం, దగ్గు రావడం, దాంతో పాటు దగ్గొచ్చినప్పుడు గల్ల రావడం, గల్లతో పాటు బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం, రకరకాల ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సమ్‌టైమ్స్ ఇదేం చేస్తుందంటే కొంతమందిలో ఆస్తమా అనేది చాలా చిన్న ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందిలో అయితే చాలా అంటే చాలా మేజర్ కాంప్లికేటెడ్‌గా అది ఉంటుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే రోజు కార్యకలాపాలు సరిగ్గా జరగవు. మనం డైలీ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేము. దాంతో పాటు ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్ డ్యామేజ్ అయిపోతుంది. దాంతో పాటు సొసైటీలో ఉన్న రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతాయి దీనివల్ల. ఒక్కోసారి ఇది చాలా ప్రాణాంతకంగా గూడా వెళ్ళిపోతుంది. దాడి దాడి చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. దాంతో పాటు కాలక్రమేణా ఇదేందంటే ప్రజల్లో అవేర్‌నెస్ తగ్గిపోయినందువల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఎందుకంటే ఓవర్ మెడికేషన్‌లోకి వెళ్ళిపోవడం. ప్రతి దానికి అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేది. ముందుగా జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడం అనే దాని మీద కన్నా ఫోకస్ చేసేదానికన్నా కూడా మన వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ మీద ఆధారపడడం. దాంతో పాటు డ్రగ్‌ని ఎక్కువగా తీసుకోవడం. దాంతో పాటు ఏందంటే ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు మనం సరైన పోషకాలతో కూడుకున్న ఆహారం తింటున్నప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి బాగా హెల్ప్ అవుతుందనమాట. ఏదైనా మెడిసిన్ తీసుకున్నా మన బాడీలో ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. కానీ సమ్‌టైమ్స్ ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకున్న అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, వాటెవర్ వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు వాటి చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి గదా! వాటిని థ్రెటనింగ్స్ ఉంటాయి గదా! వాటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే మేజర్‌గా ఎక్కువగా ఫార్మాస్యూటికల్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నాం. నేను అంతే ఒకప్పుడు మాకు అర్థం కాక చాలా అంటే చాలా హెల్త్‌ని కోల్పోతూ ఉంటాం. ఆస్తమాలో ఏం జరుగుతుందంటే ఫిజియాలజీ అంటారు. ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడండి, నార్మల్ లంగ్ ఇలా ఉంటుంది. ఇది నార్మల్ లంగ్. ఇక్కడ ఆస్థమాటిక్ లంగ్ అనేది ఇలాగుంటది. ఆస్తమా వచ్చిన పేషెంట్‌కి ఏమైపోతుందంటే ఆ పేషెంట్‌కి ఇలాగా అవి నారో అయిపోతాయి. ఇలా ఉండాల్సింది ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మంచిగా జరగాలి. అక్కడ ఈ ఎయిర్‌వేస్ ఉంటాయి కదా! పాత్‌వేస్ ఇవి ఇలాగా ఉండాలి. ఎప్పుడు అంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి కణజాలాలకి, ప్రతి సెల్‌కి ఎలాస్టిసిటీ ఉంటుంది ఫంక్షనింగ్ జరిగేదానికి. ఎందుకంటే ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్ట్ జరగాలి. కార్బన్ డయాక్సైడ్ బయటికి రావాలి. ఆ మ్యూకస్ అనేది ఎప్పుడు గూడా మనకి ఇలాగా తెరిచిన పుస్తకంలాగా ఉండాలనమాట. ఎప్పుడు అది అలా లేనప్పుడు ఏమవుతుందంటే, ఇది ఉంటుంది గదా! ఈ ఎయిర్‌వే ఇది ఎలా ఉంటుందంటే, మన వాషింగ్ మెషిన్ ఉంటుంది గదా! వాషింగ్ మెషిన్‌కి మన వేస్ట్ వాటర్ వెళ్ళేదానికి ఒక పైప్ లాగా ఉంటుంది చూడండి గమనించండి. అదే కదా! మన షింక్ ఉంటుంది. షింక్ కింద పైప్ ఉంటుంది గదా! అలాగుండాలి. ఆ పైప్‌లో ఎక్కువ పేరుకుపోకూడదనమాట. వేస్టేజ్ అంతా, బ్యాడ్ పార్టికల్స్ అవన్నీ పేరుకుపోకూడదనమాట. అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే, అందులోంచి రావాల్సిన అంటే అక్కడ వేస్టేజ్ అనేది ఏదన్నా కూడా బయటికి వెళ్ళాల్సింది అలాగే స్టాగ్నేట్ అయినప్పుడు, ఆ ఎయిరు అనేది ఆ పాత్ వే అనేది డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడేమైపోతుంది, గాలి గొట్టాలు పూడుకుపోతాయి.
ఆ రక్తనాళాలకి గాలి అందదు. గాలితో పాటు ఏంటంటే లోపల చాలా చెత్త చెదారం పెరిగిపోతుంది. ఆ వీజిలింగ్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలా మందికి దగ్గు, గాలి వదిలేసేయడం, సఫికేషన్గా ఉండడం, అంటే ఊపిరి ఆడకపోవడం, బ్రీత్ సరిగా అందకపోవడం, ఈల శబ్దాలు రావడం, నిద్రపోయేటప్పుడు పిల్లి కూతులు లాంటివి రావడం, దాంతోపాటు ఏంటంటే దగ్గు ఎక్కువగా పెరిగిపోవడం, దగ్గు వచ్చినప్పుడు గుండెతోటి అదిరిపోవడం, కంటికి కనిపించని సూక్ష్మ నాళాలు దెబ్బతినడం, అదేవిధంగా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అన్నమాట బాడీ అంతా. ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది థోరాక్స్ అంటారు కదా, ఇరువైపులా మన గుండెకి ఇరువైపులా ఛాతికి ఇరువైపులా ఉన్న ఒక జత స్పాంజి లాగా ఉంటుందన్నమాట. స్పాంజి అంటే ఎలాంటి స్పాంజి ఉంటుందంటే, ఆ స్పాంజి నిండిన వాటర్తో నిండినట్టు కాకుండా గాలితో నిండిన స్పాంజెస్. గాలితో నిండిన స్పాంజెస్ని ఇలా నేను చెప్పాను కదా, ఇలాగ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇలాగ ఇలాగ జరుగుతూ ఉండాలి. అదే మనం స్పాంజ్లో వాటర్ నింపితే ఏమైపోద్ది? ఆ స్పాంజ్ బరువు ఎక్కిపోద్ది. ఆ వాటర్ అనేది ఎటు వెళ్ళాలో తెలియదు. మన బాడీలో కూడా గాలితో నిండిన స్పాంజ్ లాగా ఒక జత ఉంటుంది. ఆ ఇరువైపులో ఉన్నప్పుడు ఇది చూడండి, ఇలాగా శ్వాసనాళాలు ఉంటాయి. మళ్ళీ దీనికి ఇందాక చూపించాను కదా నేను, ఇదిగోండి ఇది మనకి నేను చెప్పాను కదా, వాషింగ్ మిషన్కి ఎగ్జాంపుల్ చెప్పాము, అదేవిధంగా షింక్కి ఎగ్జాంపుల్ చెప్పాము. ఇలాగ ఉంటుందన్నమాట. ఇలాగా దీనివల్ల ఏమవుతుందంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కరెక్ట్గా జరిగినప్పుడు తీసుకున్న శ్వాసలో మంచి శ్వాసను మనకు అందించి చెడు శ్వాసను బయటికి పంపించడం. ఈ చెడు శ్వాస బయటికి వెళ్ళే ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ ఒక కెమికల్ ఎలిమెంట్, అది బాడీలో నుంచి బయటికి వెళ్ళాలి. అది వెళ్ళకుంటే అనారోగ్యాలు పాలైపోతాం మనం తెలియకుండానే. ఒక చెట్టు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చెట్టులాగా ఉంది కదా, కొమ్మలాగా, యాంటీ క్లాక్ ఇలాగా. అంటే ఇది ఒక చెట్టుని కట్ చేసినప్పుడు ఇలా పైకి తీస్తే ఎలా ఉందో అలా ఉంది. మనం 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 ఎలా చేస్తాము, దీనికి ఇవ్వాల్సిన అన్ని మనం ఇవ్వాలి. ఒక చెట్టు మనం వేసామనుకోండి, ఇలాంటి చెట్టు యాంటీ క్లాక్ ఇలాగ రివర్స్ ఉంటుంది. రివర్స్ ఉన్నప్పుడు మనం ఎరువు ఎలాగ ఇస్తుంటామో, అదే కదా వాటర్ ఎలా పోస్తుంటామో, అలాగే రివర్సిబుల్గా ఉన్న ఈ నాళాలకు కూడా మనం అన్నీ ఇవ్వాలి. ఎరువు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలన్నమాట. ఆ లంగ్ లేకపోతే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మంచి ఆహారం ఇస్తేనే ఈ లంగ్ దాని లైఫ్ స్పాన్ పెంచుకుంటూ ఉంటుంది. లేదంటే అనారోగ్యాలు పాలైపోతాం. ఇన్హిలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కోల్పోతుంటాం, టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఏర్పడిపోతుంది, లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత మన అంటే ఎలా ఇవి మన మాట, దీన్ని ఏమంటారు, ఆ, మనం మాట్లాడతాం కదా, ఓకల్ కార్డ్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది, సౌండ్ డ్యామేజ్ అయిపోతుంది, మాట్లాడే వెర్షన్ డ్యామేజ్ అయిపోతుంది, కెమికల్ సెన్సేషన్ పెరిగిపోతుంది, రసాయనాలు కెమికల్గా అంటే ఎక్కువగా జరిగిపోతుంటుంది, వాసన పసిగట్టలేము, రంగు రంగు కనుక్కోలేము, కంటికి కనిపించదు, క్వాలిటీ ఉండదు. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ పర్పుల్ కలర్ అనుకోండి, బేసిక్గా అది ఇంకోలాగా కనిపించడం, అలాగనమాట. అంటే కంప్లీట్గా మన బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి కదా, బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళాలి. ఈ బ్రెయిన్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి సంకేతాలు వెళ్తాయి. సేమ్ దీనికి కనెక్టివిటీ పొట్టలో ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో చిన్నవి కంటికి ఇవి ఇలాంటి వల్ల పొట్టలో ఉంటాయి. అవి సిగ్నిఫికేషన్స్ ఇవ్వాలి. అవి మంచి సిగ్నిఫికేషన్స్ ఇవ్వాలంటే మనకి మంచి ఆహారం మనం తీసుకుంటూ ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరగాలి మన బాడీలో, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరగకూడదు అనమాట. గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి ఎరువు అనమాట మనకి. అంటే మంచి ఎరువు వేసామనుకోండి, మన పొలంలో కానీ చెట్టుకు కానీ, అది మంచిగా పంటనిస్తుంది. సేమ్ మన బాడీలో కూడా మంచి బ్యాక్టీరియా పెరిగేదానికి ఆ మంచి ఎరువు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ బ్రాంకస్ అంటారు కదా, ఇది చూడండి లంగ్, ఇది డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ కింద బాగా గమనించండి, ఊపిరి తీసుకోవాలన్నా ఇది చూడండి, ఇది నేను కర్సర్ పెట్టినాను కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి అంటే వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది రివర్సిబుల్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా జరగాలి. ప్రతి కణానికి చేరాలి, ప్రతి కణజాలానికి చేరాలి, ప్రతి అవయవానికి చేరాలి, ప్రతి శరీర వ్యవస్థ మొత్తానికి కూడా ఎప్పుడు ఆక్సిజన్ చేరుతుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడు చేరదో అప్పుడు మనం ఆస్తమాటిక్ కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతాం. ఈ ద్వారాలు పూడుకుపోతాయి. దాంతోపాటు ఏంటంటే వీటి సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంఖ్య బాగా తగ్గిపోతుంది అనమాట. వీటి సంఖ్య తగ్గిపోయినప్పుడు మనకు తెలియకుండానే అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, వాయునాళాలు ఉబ్బిపోవడం, ఆ లైనింగ్ బాగా ఎయిర్ ప్యాసేజ్ వే ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఇన్నర్ లేయర్ ఇలా ఉండాలి, మిడిల్ లేయర్ ఇలా ఉంటుంది.
మజిల్ ఉంటుంది కదా, ఈ మజిల్ వెరీ ఇంపార్టెంట్. ఈ మజిల్ కూడా ఏర్పడాలంటే మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నార్మల్ వే ఇలాగా యాజ్ ఇట్ ఈస్గా ఇది యాక్చువల్గా మన బాడీలో ప్రతిరోజు మన ఆర్గాన్స్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాల్సిన ఇదనమాట. మన నార్మల్ వే అనేది మన లంగ్స్కి వే అనేది, ఎయిర్ వే అనేది ఒకసారి స్పామ్ అయిపోతుంది, ఇలా చూడండి జిగ్ జాగ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇచ్చే ఆహారంలో పోషకాలు సరిగా మనం అందకపోతే ఏమైపోద్ది, మనం ప్రతిరోజు నీళ్లు పోయాలి, పొలానికి ఇవ్వాలి, పంటకి ఇవ్వాలి, చెట్టుకు లేదు ప్రతిరోజు ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి. ఆ పంట ఏమైపోద్ది, ఆ చెట్టు ఎండిపోతుంది కదా. ఇక్కడ మన బాడీలో భగవంతుడు 84 లక్షల జీవరాశులు మనకిచ్చిన అదృష్టం ఏంటంటే తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు కొన్ని రకాల మంచి గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి ఉంటుంది. దానివల్ల కాస్తో కోస్తో మనం సర్వైవ్ అయిపోతూ ఉంటాం అనమాట. అర్థమైందే, కాస్త కోస్తో మనం సర్వైవ్ అయిపోతూ ఉంటాం. ఇన్ కేస్ మనం తీసుకునే ఆహారం ద్వారా కొంత మనం బాడీని పెంపొందించుకోవాలి. అలా జరిగినప్పుడు మన కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా, మన ఇల్లు డ్యామేజ్ అయిపోతుంది, ఆ డయామీటర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఉబ్బిపోతాయి. ఈ ఉబ్బిపోయినప్పుడు ఏమైపోతుంది, ఈ లేయర్ ఏమైపోతుంది, ఇంకా అంటే ఊపిరి ఇలా ఇలా తీసుకుందాం, ఇలా వదిలేటప్పుడు వెళ్ళదు. అంటే అంటే ముక్కు ద్వారా తీసుకోవాల్సి, నోటి ద్వారా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఈ మ్యూకస్ ప్లగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఇలాగా ఆ ప్లగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా. కరెంట్ ప్లగ్ నవేడేస్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక ప్లగ్ 3 పిన్ ప్లగ్ ఉంటుంది, లోపల ఒక ఒకలాంటి అడ్డు పొర ఉంటుంది. ఆ అడ్డు పొర అనేది మన ప్లగ్ పెట్టినప్పుడు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మన బాడీలో ఆస్థమెటిక్ పర్సన్కి ఏమైపోతుందంటే హార్డ్ అయిపోయి అది వెళ్ళదు. ఇంకా మీరు ప్లగ్ పెట్టినా వెళ్ళదు. అప్పుడు కరెంట్ సప్లై రాదుగా మన బాడీకి, స్క్వీజ్ అయిపోతుందిగా. ఎయిర్ వేస్ అన్ని అరౌండ్ మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా. అప్పుడు ఏమైపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, మంట పెరిగిపోతుంది. నార్మల్ ఎయిర్వేస్ ఇలా ఉండాలి. ఆస్థమాటిక్ ఎయిర్వేస్ చూసారుగా, ఇదంతా మ్యూకస్ పెరిగిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. డిస్ట్రక్షన్, ఈ వాల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ ఒకలాంటి ద్రవం రిలీజ్ అవుతుంది కదా, అది మనకి తెలియకుండా బయటికి వెళ్ళిపోతుంది. నార్మల్ బ్రాంకస్ ఎలా ఉంటాయి, వాల్ అనేది ఇక్కడ చూశారు కదా, ఆ మ్యూకస్ గ్లాంట్ అనేది, ఆ సిలియా అనేది, ఆ ఎయిర్ ప్యాసేజ్ వే ఉంటుంది కదా, ఇది బాగా గమనించండి దీన్ని. ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈ ఈ దీనివల్ల మనకి తెలియకుండా బ్రాంకైటిసిస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట మనకి. అలా రావడానికి కారణం మన స్వయంకృత అపరాధమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మనకు ఆరోగ్యంపై అవగాహన లేక ఎక్కువగా స్మోక్ చేయడం, ఎక్కువగా అంటే 80% మనం డ్యామేజ్ చేసుకుంటే 20% ఎన్విరాన్మెంటల్ కాంప్లికేషన్స్ వల్ల కూడా మన ఆరోగ్యం డ్యామేజ్ అయిపోతుందంట. దానివల్ల ఏమైపోతుంది మనకి తెలియకుండా మ్యూకస్ అనేది లైనింగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది చూడండి, ఈ లైనింగ్ ఇలా ఉండాలి, ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఉబ్బిపోవడం, నార్మల్ బ్రాంకియల్ ఇలా ఉండాలి. మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం ఏమైపోతుంది, ఆ హార్డ్ అయిపోయి, ఆ జెల్ ఫామ్ అనేది హార్డ్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ మనం ఏదన్నా స్టిక్ చేస్తూ ఉంటాం, మనకి ఫెవికాల్ అని ఫెవిక్విక్ అలా అంటిస్తూ ఉంటాం, ఓకేనా. అంటించిన తర్వాత ఒకసారి దాన్ని తీసిన తర్వాత అది బాగా హార్డ్ అయిపోతుంది, ఇంకా అంటుకోదుగా అది. ఆ జెల్ ఫామ్ అనేది ఉంటేనే కదా మనం స్టిచ్ చేయగలం. సేమ్ మన బాడీలో కూడా ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా కూడా ఆ జెల్ అనేది ఉంటేనే అక్కడక్కడ మన మ్యూకస్ అనేది, ఆ మజిల్, ఆ టైటన్ అనేది లేకుండా, ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో లేకుండా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఎయిర్ వేస్ అనేది ఎప్పుడు కూడా ఆ మ్యూకస్ ప్లగ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందో దగ్గు వచ్చేయడం, ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా ఎక్కువ పెరిగిపోవడం, కంప్లీట్గా అనారోగ్యంలోకి వెళ్ళిపోవడం, చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ మన ఆరోగ్యాన్ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉపశం కేసులు పర్సన్ బట్టి తీవ్రత పెరిగిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే ఒక్కోసారి మూర్ఛ వ్యాధి వచ్చేదానికి కూడా ఇదే కారణం కావచ్చు. సయాటిక రావడానికి ఇదే కాజ్ కావచ్చు. దాంతోపాటు ఏంటంటే ఒక వ్యక్తికి వారంలో 2 సార్లు వస్తాయి, ఒక్కోసారి 4 సార్లు వస్తాయి. రాత్రంతా నిద్రపోనివ్వదు, అసలు ఆరోగ్యాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తాయి, నైట్ నిద్ర లేకుండా చేస్తాయి. రోజు నిద్ర లేకపోతే ఇంచుమించు ఒక 7 నుంచి 9 రోజులు మన ఆయుష్ తగ్గిపోతుందట. అర్థమవుతుందా. వెరీ ఇంపార్టెంట్. మన బాడీ రిపేర్ జరగాలి, రిపేర్ కండిషన్ డ్యామేజ్ అయిపోతుంది. ఉబ్బసం అనేది పెరిగిపోతుంది అనమాట, ఆస్తమెటిక్ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఒక్కోసారి ఆస్తమా ఎలా వస్తుందంటే ఆటోపిక్ డెర్మటైటిస్ అంటారనమాట. ఇదొక అలర్జీ ఫామ్. ఈ ఆటోపిక్ డెర్మటైటిస్ అనేది ఏం చేస్తుందంటే మనకి తెలియకుండా ముక్కు కారడం, ముక్కులో దద్దులు ఏర్పడిపోవడం, చెక్కులాగా కట్టేయడం, కళ్ళు దురదలు వచ్చేయడం, అధిక బరువు పెరిగిపోవడానికి కూడా ఇది మేజర్ కాజ్ అట. అర్థమవుతుందా. ఆస్తమా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరికి, నాట్ ఓన్లీ ఆల్ పీపుల్, కొందరికి మన ఆస్థమాటిక్ ఇష్యూ బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే అధిక బరువులోకి వెళ్ళిపోతారు. సిగరెట్ తాగాలి, బీడీలు తాగాలి, స్మోక్ చేయాలి, దాంతోపాటు
చుట్టలు తాగాలి, దాంతోపాటు ఆల్కహాల్ తీసుకోవాలనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆ టైంకి మన బాడీలో ఓవర్ వెయిట్ వచ్చిన తర్వాత B12 డ్యామేజ్ అయిపోతుంది, B6 డ్యామేజ్ అయిపోతుంది, మనం తీసుకున్న బాడీ రిసీవ్ చేసుకోదు, హంగర్ పెరిగిపోతుంది, ఏదంటే తినాలనిపించింది, ముక్కులు జిల్ల రావడం, ఇచ్చింగ్ రావడం, కళ్ళు దురదలు వచ్చడం, కళ్ళు నలిపేయడం, వెంట్రుకలు మన దువ్వినా కూడా ఎక్కువ రాలిపోతూ ఉంటాయి అనమాట. కాల్షియం అనేది మన బాడీకి అందదు కదా. దాంతోపాటు వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది అక్కడ పెస్టిసైడ్స్ ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటారు. ఫర్టిలైజర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాటి వల్ల కూడా 20% ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మన బాడీకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు గమనించట్లేదు, పంజాబ్లో క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి పాపం అక్కడ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అర్థం కాక ఎక్కువ కెమికల్, వ్యవసాయానికి ఫార్మర్స్ అంతా పాపం చిన్న బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫార్మర్స్ ఉంటారు, రైతులు, వాళ్ళంతా ఎక్కువ పెస్టిసైడ్స్ మిక్స్ చేసి కొన్ని 80% గ్రామాలు క్యాన్సర్ బారిన పడిపోయి అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, స్టేట్ గవర్నమెంట్ ప్రతిరోజు సాయంత్రము ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి నిర్మించేసి ప్రతిరోజు సాయంత్రం 9:30కి ఒక ట్రైన్ బయలుదేరుతుంది ఫ్రీగా వెళ్తే ఆ, అసలు అది హారిబుల్, అది తలుచుకుంటేనే అసలు గగురుపాటు వచ్చేస్తుంది. అంత బాధ మనకు రాకూడదు. కారణం ఏంటంటే వాళ్ళందరినీ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లి దించుతుందంట ఆ ట్రైన్. ఇప్పుడు మన మన రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యాపిస్తుందంట. కారణం ఎక్కువగా కెమికల్ కలపడం, ఎక్కువగా పిచికారీ చేయడం, రైతులు ప్రతి చిన్న పంటకి కనీసం చెట్టు కూడా మన ఇంట్లో పండించుకునే చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న పువ్వులు పండించే వాటికి కూడా మందు కొడుతున్నాం అనవసరంగా. ఎంత కేర్ఫుల్గా ఉండాలి తెలుసా? ఆరోగ్యం ఒకసారి పోతే రాదు, డ్యామేజ్ అయితే. అందులో ఆస్తమా చాలా వెరీ డేంజర్ అనమాట. చాలా అంటే ఇల్నెస్లోకి వెళ్ళిపోతున్నాం మనం తెలియకుండా, తీవ్రంగా డ్యామేజ్ అయిపోతున్నాం మన ఆరోగ్యం, ఎక్స్ట్రీమ్ రేంజ్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆస్తమాని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనకి తెలియని బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి పుట్టిన బిడ్డలో కూడా ఆస్తమా ఉందని తెలియకుండా పేరెంట్స్ పెంచుతున్నారట. పేరెంట్స్కి అసలు తెలియదు పాపం. వాళ్ళు పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఫ్యూచర్లో ఏదో సాధించాలని ప్లాన్తో వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆస్తమాతో బాధపడే వాళ్ళు కొన్ని లక్షల మంది పీపుల్ ఉన్నారట. చెస్ట్ టైట్ అయిపోవడం, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో చిన్న ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, అసలు అర్థం కాదు. దగ్గు వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి వేసేసుకుంటారు, దగ్గుకి. జలుబు వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి వేసుకుంటారు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందా, అది ఎందుకు వస్తుందని గుర్తించలేకపోతున్నారు. పొగ మంచు ఫాగ్ ఏర్పడిపోతుంది, ఆస్తమా మొత్తం ఇదంతా చెస్ట్ అంతా ఫాగ్ ఏర్పడిపోతుంది పాపం. అది తెలుసుకునే లోపం మొత్తం అంతా జరిగిపోద్ది అనమాట. ఎంత బాధ! ఒక మనిషి జీవితం వెళ్ళిపోవడం అంటే అంత ఈజీ కాదండి. ఒక మనిషిని కోల్పోవడం అంటే చాలా వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈ కమ్యూనిటీ లేకపోతే మా లైఫ్లో కూడా ఇంకొక నష్టం జరిగేది, మా జీవితంలో కూడా, మా కుటుంబంలో కూడా. మా మదర్ పోతూ ఈ కమ్యూనిటీ పరిచయం చేసింది. ఇప్పుడు నాకు తెలిసి మన మాట విన్న వాళ్ళందరూ మనం కాపాడుకోగలుగుతాం, అవునా కదా? అందుకని ఊపిరి ఆడకపోవడం దానికి కారణం ఏంటంటే పూర్ న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ బాడీకి ఇవ్వకపోవడం. గురక ఎక్కువ రావడం. గురక ఏమంతా నార్మలే కదా అనుకుంటాం, తెలియదు చాలా మందికి. బ్లడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది, పిల్లల్లో ఉబ్బసం పెరిగిపోతుంది, ఒబిసిటీ పెరిగిపోతుంది, శ్వాస ఆడకుండా జలుబు, ఫ్లూ లాంటివి రావడం, ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిపోతుంది ఆస్తమా వస్తే. ఎప్పుడు కూడా న్యూట్రిషన్ అనేది చాలా వెరీ కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన ఇంపార్టెంట్ ఇదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ను మనం యాడ్ చేసుకోవాలా. ఎప్పుడు నేచర్ నుంచి వచ్చే ఫుడ్. యాక్చువల్గా కూడా నేచర్లో ఉన్న ఫుడ్డు సమతుల్య పౌష్టికాహారం, మామూలుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తిన్నా కూడా మన బాడీకి అందాల్సిన 100%లో అన్ని భుక్తాన్న భోజనం చేసినా కూడా, చికెన్లు, మటన్లు, వాటెవర్ ఏది తిన్నా కూడా మన వంట పట్టాల్సిన దాంట్లో 100% మన బాడీకి వంట పట్టాల్సి ఉంటే, ఈ 3 పూట్ల తిన్న ఫుడ్లో కూడా 11% కూడా మన బాడీలోకి పోషకాలు అందట్లేదంట. అంటే మనం మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ అదన్నమాట. న్యూట్రిషన్ అంటే ఏంటి? మన శరీరానికి కావాల్సిన 23 రకాల పోషకాలు నిద్ర లేచిన వెంటనే మనం ఇవ్వాలి. దీని వెనకాల సైంటిస్టులు ఉన్నారు, ఎకాలజిస్టులు, ప్రకృతి వైద్య నిపుణులు ఉన్నారు. ప్రకృతి సిద్ధంగా మన బాడీకి ఏం కావాలో ఇవ్వడానికి 300 మందికి పైచిలుకు సైంటిస్టులు, దాంతోపాటు ఆరోగ్య వైద్య నిపుణులు, వీళ్ళంతా పనిచేస్తున్నారు మన కోసం. రక్తాన్ని మెరుగుపరుచుకోవాలన్నా ఇది కావాలి, మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి, ఎన్ని విటమిన్స్, మినరల్స్ కావాలి, అన్నీ ఇందులో దొరుకుతాయి. న్యూట్రిషన్ అంటేనే పౌష్టికాహారం, అంతే కదా? ఇప్పుడు ఏదో ఒక అనారోగ్యాలు రావడానికి కారణం ఏదో ఒక విటమిన్, మినరల్ లోపాల వల్లే అనారోగ్యాలు వస్తున్నాయి. మన బాడీకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తే అనారోగ్యాలు రావుగా. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా తీసుకోవాలన్నమాట మనం. అంటే ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. మన నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం.
మన నిర్లక్ష్యం ఖరీదు ఒక జీవితం. మనతో పాటు ఎంతమంది వెళ్ళిపోతారు? ఇన్సూరెన్స్‌లు కడుతూ ఉంటారు. ఒక 10,00,000 20,00,000 30,00,000 మనం ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా, మనం లేనప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఇన్సూరెన్స్ కడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇన్సూరెన్స్ చేయాలి కానీ, ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఇన్సూరెన్స్‌లు చేయడం కాదు. అంటే ఇన్సూరెన్స్ నేను తప్పని నేను అనను. రోడ్డున పడకుండా ఉండే జీవితాలను కాపాడేదానికి ఉపయోగపడుద్ది. అది ఓకే. అది సెకండరీ. ముందు మన ఆరోగ్యం ఎలాగా? మన ప్రోటీన్ అనేది మనం ఎలాగ హెల్ప్ చేస్తుందంటే, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా మన ఎముక బలం, కండ బలం బాగుంటే, ఆక్సిజన్ బాగా అందుతుంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, స్ట్రెంగ్త్ బాగుంటుంది అనమాట. మజిల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే, మన ఆహారం తీసుకోకుండానే ఎక్కువ రోజులు బ్రతకొచ్చు కానీ, మన బాడీలో మజిల్ లేకపోతే త్వరగా చనిపోతారట. తెలుసా మీకు? వెరీ ఇంపార్టెంట్ అది కూడా. చాలా మందికి మిత్ కాన్సెప్ట్ ఉంటాయి. సోయ్ ప్రోటీన్ తినకూడదు, వే ప్రోటీన్ అవి ఇవి అని. బయటంతా యానిమల్ ప్రోటీన్ తింటున్నారు. ఏదంటే తింటున్నారు. బయట చికెన్ పొక్కడాలని అవన్నీ ఇవన్నీ వాటిలో ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు కదా. వాటిని ఎందుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం? 4 అంగుళాల నాలుకని కంట్రోల్ చేసుకుంటే 40 ఏళ్ళ జీవితం ఆరోగ్యంగా ఉంటుందట. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనమంతా మన ఇక్కడ ఉండే వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఈ బయట దొరికే ఫార్మాసిటికల్ డ్రగ్తో తయారయ్యే మల్టీవైటమిన్ వేరే, న్యూట్రాసెటికల్ ద్వారా తయారయ్యే మల్టీవిటమిన్ వేరే. ఇందులో ఇప్పుడు 19 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఎసెన్షియల్గా మన బాడీకి ఏం కావాలి, ప్రతి ఆర్గాన్కి ఏం కావాలి, ప్రతి టిష్యూకి ఏం కావాలి, ప్రతి సెల్కి ఏం కావాలి ఇందులో దొరుకుతాయి. కంప్లీట్గా ప్రపంచం మొత్తం మీద సెల్యులార్ న్యూట్రిషన్ బేస్డ్ కంపెనీ ఏది ఉందంటే అక్రాస్ ద వరల్డ్ మనదే. ఇంకెక్కడా లేదు. దీనివల్ల ఏమవుతుంది? రక్షక దళ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది, రోగనిరోధక వ్యవస్థ బాగా పెరుగుతుంది, అలర్జీస్ ఇక ఆస్తమా, ఉబ్బసం ఇలాంటివి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత అంటే రెస్పాండింగ్ పవర్ పెరుగుతుంది. ప్రతిస్పందన పెరగాలి. మన బాడీలో ఏది ఇచ్చినా కూడా అసలు ఇది ఎందుకు వచ్చింది మన బాడీలోకి, దీన్ని ఏం చేయాలి, అసలు ఇది ఏ పర్పస్ మీద మన బాడీలోకి వచ్చింది, ఇది మంచి అయితే తీసుకుందాం, చెడు అయితే పంపిద్దాం, ఈ రెస్పాండింగ్ పవర్ పెరగాలి. అందుకోసం ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళాలన్నమాట. సెల్ యాక్టివేటర్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నాకు అంత ప్రాణం ఇదంటే దీని గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనిపిస్తుంది. అంత పెద్ద గొప్ప ప్రోడక్ట్. మిగతా తక్కువ అని కాదండి. ఇది అంత ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ మన బ్రెయిన్లో మన పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే కొన్ని కణాలు పుడితే అవి చనిపోవు. వాటికి కావాల్సిన ఆహారం ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది కావాలి. అంటే ఇదేం చేస్తుందంటే దీనివల్ల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ యొక్క సెంటర్ పిల్లర్ ఇది. మన బాడీలో అన్నెసరీగా ఉండే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి వెళ్ళిపోతే మనం తీసుకున్న ఆహారంలో కాస్తో కోస్తో ఉన్న పోషకాలు మన బాడీకి అందుతాయి. మన సెల్యులార్ రెస్పిరేషన్ని, శ్వాసక్రియను బాగా పెంచుతుంది. దాని యొక్క ఇది తీసుకుంటే ఎక్కువగా మనం కోచ్ పర్యవేక్షణలో కానీ డైలీ కానీ తీసుకోగలిగితే, ఆపకుండా కొంతకాలం చెప్పినంత వరకు ఆ ప్రోగ్రామ్ని తీసుకోగలిగితే రెస్పిరేటరీ యొక్క శ్వా దాని యొక్క సెల్స్ బాగా యాక్టివ్ అవుతాయి. ఆ సెల్ పైన షెల్ ఉంటుంది కదా, ఇలా అదంతా క్లీన్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది? ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి, సాచురేషన్ బాగా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న విష పదార్థాలన్నింటి బయటికి పంపించేస్తుంది. మన బ్రెయిన్లో మనం ఎక్కువ థింక్ చేసాం, ఎక్కువ ఏడ్చాం, ఎక్కువ బాధపడడం, ఎక్కువ కోప్పడడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ బ్రెయిన్లోనే ఉండిపోతాయి. ఆ బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ని వాటిని అంటే హార్డ్గా ఉన్న అంటే గట్టి పదార్థాన్ని ద్రవ పదార్థం లాగా తయారు చేసి దాన్ని చిన్న చిన్న సూక్ష్మణువులుగా మార్చి అది మన యూరినేషన్లోంచి, స్వెట్లోంచి, అదేవిధంగా మోషన్లోంచి బయటికి పంపించేస్తుంది. అంత పెద్ద సైంటిఫికల్గా వర్క్ చేస్తుంది అనమాట ఇది. అంత పెద్ద అంత పెద్ద విజనరీగా ఇది వర్క్ చేస్తుంది. బొటానికల్ బ్రాండ్స్ నుంచి తీస్తారు కాబట్టి ఇది బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. దీన్నే ఆలా అంటారు, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇది గత 30-40 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. మన కంపెనీనే మన బ్లెస్డ్ పర్సన్. నిజంగా మన సైంటిస్టులు అంత గొప్పవాళ్ళు. 45 ఏళ్ళ చరిత్ర ఉంది మన కంపెనీకి. ఎందుకంటే బయట చాలా కంపెనీలు వచ్చున్నాయి. అది వేరే, మనకు అనవసరం. మన కంపెనీ ఇంత బెస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న టాప్ 25 డాక్టర్స్ మన కంపెనీలోనే ఉన్నారు. దాంతోపాటు ఫ్రెష్, ఎనీ టైం ఫ్రెష్. చాలా మందికి ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్ ఒక వేరు భూమి లోపలికి వెళ్తే సింగిల్ లేయరు, దాన్ని తీసి దాన్ని ఎండబెట్టి అందులో ఉన్న పోషకాలని సపరేట్ చేసి వేస్టేజ్ని బయటికి పంపించేసి 80% వేస్టేజ్ వస్తుందన్నమాట. ఒక దేంటైనా కూడా అంతే కదా. మంచిని మాత్రం తీసుకొని చెడును బయటికి పంపించేసి మన బాడీకి ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది? మన లైఫ్లో న్యాచురల్ కెఫిన్ ఇది. బయట కెఫిన్ మొన్న రీసెంట్గా ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. అది ఈసారి నేను టైం ఉన్నప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. బయట కాఫీ టీలో కలిపే టీ ఉంది కదా, అది అది చాలా అంటే చాలా హార్మ్ఫుల్ కలుపుతున్నారు.
కానీ కంపెనీలు ఎలా ఇస్తున్నాయంటే అది మన చేతిలో లేదు, మన మన సెక్టర్ కాదు కదా. ఇది మెంటల్ అలర్జీస్ని బాగా పెంచుతుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, దాంతోపాటు ఆరోగ్యాన్ని బాగా ఆరోగ్యంగా కాపాడుతుంది, ఫ్యాట్ టాక్సిన్స్ని బయటికి రిమూవ్ చేస్తుంది. దీంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునేటట్టు పేస్తుంది, లైఫ్ టైం తీసుకోవచ్చు దీన్ని. మన బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది, ఎప్పుడు హైడ్రేషన్లో ఉండేటట్టు చేసుకుంటుంది. నిజంగా వండర్ఫుల్గా మన బాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనం ఏంటంటే మన గుండె జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, క్యాన్సర్ కారకాలు మన బాడీలోకి ఇంజెక్ట్ కాకుండా కాపాడుతుంది. దట్టు ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన డ్రింక్ అనమాట. కాఫీ టీల కన్నా కూడా ఇది చాలా మంచిది. దట్టు చాలా తక్కువ. మనం కాఫీలు టీలు పెట్టుకునే చక్కెర, కాఫీ పొడి, టీలు, పాలు, టైం వేస్ట్ పంచాయతీ. దాంతోపాటు చాలా ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది మనకి. ఇది సింపుల్, మన హ్యాపీగా రూ. 913 హ్యాపీగా మనకి 50 స్పూన్లు వస్తే ఆరోగ్యంగా ఆనందంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్. హెర్బల్ అంటే మనకి ఇది ఉంది కదా, ఫిష్ ఆయిల్, ఒమేగా 3 ప్రతిరోజు మన బాడీకి కావాలి. ఎకోసో పెంటానిక్ యాసిడ్ అంటారు ఈపీ అనమాట, డొకాసో హెక్సానిక్ యాసిడ్ అంటారు డిహెచ్ఏ. ఈ రెండు కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇవి బాగా మన బాడీలో ఉన్నాయి. ఇది కూడా మన బాడీని బాగా కాపాడుతుంది. ఎందుకంటే మన బ్లడ్లో క్లాట్ అవుతుంది కదా, బ్రెయిన్లో క్లాట్స్ రాకుండా, నరాలు క్లాట్ కాకుండా, గుండె దగ్గర రక్తనాళాలు ఉబ్బకుండా, అవి పగిలిపోకుండా అవన్నీ కాపాడుతుంది. దాంతోపాటు వెయిట్ని మేనేజ్ చేస్తుంది, మన బాడీలో అన్నెసరీ ఫ్యాట్ని బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది. అంత గొప్పగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. డైనోషేక్ చాలా మంది ఇది పిల్లలకి అనుకుంటారు, చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఇది ఇందులో ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఎసెన్షియల్ అంటే మన బాడీకి కావాల్సిందా, మన కణానికి కావాల్సిన ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. కాల్షియం ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మజిల్ బాగా పెరుగుతుంది, పిల్లలకి వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దాంతోపాటు మ్యాథమెటిక్స్లో చాలా వీక్ ఉంటారు చాలా మంది పిల్లలు, వాటికి కూడా మన న్యూట్రిషన్ వాల్యూస్ విటమిన్ B12 ఇందులో దొరుకుతుంది. అంటే బి కాంపౌండ్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ మన ప్రోడక్ట్లో దొరుకుతాయి. ఏ వయసుకి ఆ వయసు గ్రోత్ పెరుగుతుంది, బేబీ స్కిన్ వచ్చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా తీసుకుంటే అది పాలలో తాగొచ్చు, షేక్లో వేసుకోవచ్చు, వాట్ ఎవర్ మీకు నచ్చినట్టు. మీరు దాంతోపాటు ఓట్స్లో ఎందుకు కలుపుకోవచ్చు, రకరకాలుగా చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. డైనోషేక్ లడ్డూస్ చేసుకోవచ్చు, పిల్లలకి నచ్చినట్టు వాళ్ళు ఏ ఫ్లేవర్డ్గా ఎలా చేస్తే తింటారో అలా చేయొచ్చు. మనం వామ్మో ఇంత రేటు అనుకుంటాం, కానీ రేపు అనారోగ్యం వస్తే ఆ రేటు కూడా గుర్తుండదు, మనకి ఉన్న పంట పొలాలు గుర్తుండవు, ఆస్తులు గుర్తుండవు. అప్పటి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యామంటే కోట్లు కూడా రూపాయలతో కనిపిస్తాయి. ఇప్పుడు ఇలాంటి దగ్గర ఏమవుతాయంటే ఓఎమ్మ ఆ 2,000 కూడా మనకి 2,00,000 లాగా కనిపిస్తుంది. ఎప్పుడు దాన్ని ఆ మైండ్ సెట్ మనం ఎప్పుడు ట్యూన్ చేసుకుంటామో, ఎప్పుడు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలన్న ఆలోచన మనిషికి వస్తుందో, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవచ్చా లేదా? మనం అనారోగ్యంలో ఉండి ఎంతనా ఉపయోగం లేదు కదా. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో. ఒకళ్ళకి ఒక 100 కోట్ల విల్లా ఉంది. మేము అక్కడికి ఊరికే వాళ్ళ ఆరోగ్యం ఇద్దామని అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. దాంతోపాటు ఉన్నట్టుండి ఆవిడ వాళ్ళ కొడుకులు కూతుర్లు అంతా ఫారెన్లో ఉన్నారు. ఆవిడ ఉన్నట్టుండి ప్యారలైజ్ అయిపోయింది, చూసుకునే వాళ్ళు కూడా లేరు. అంటే ఎంత దౌర్భాగ్యమైన లైఫ్ చూడండి. డబ్బు ఏమన్నా కాపాడిందే? ఒక్కరు వచ్చారా, ఎవరన్నా కాపాడారు? పిల్లలు వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. అది కాదు కదా లైఫ్. ఇదంతా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే దీన్ని ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఈ న్యూట్రిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. ఇలాగ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ LWC లీడర్షిప్ అండి. బ్యాక్ టు మహిధర్ గారు. స్టన్ అయిపోయాం సార్. ఒక మైండ్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు అలా తీసుకెళ్లిపోయారు, వేరే ఆరోగ్య ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు సార్. ప్రతి ఒక్కరు డెప్త్ గా వింటున్న వాళ్ళే గాని అది అసలు అది వర్ణాతీతం, చెప్పేదానికి మామూలుగా లేదు. అరగంట సేపు మీరు ఇచ్చిన ఈ స్పీచ్ 100 ఏళ్ల జీవితంలో కరెక్షన్ చేసుకునే దానికి చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ గా చెప్పారు. అసలు మైండ్ కి ఎంత చిన్న పిల్లోడికైనా ఇట్లాగే అవగా అది అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ వర్డ్ ఆలోచించుకునే విధానం ఉన్నట్టు చెప్పారు సార్ మీరు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రోడక్ట్ గురించి, ఒక నాలెడ్జ్ గురించి నేను ఇందాక అన్నా కదండి, ఓన్ అండ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. సో ఇప్పుడు మీరు రియలైజ్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు మార్నింగ్ వర్కౌట్ సెక్షన్ లో కలుద్దాం, విని ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇక్కడ క్వశ్చన్ దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది. సో అందరూ మీ మీ కోచ్ గైడెన్స్ తీసుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. మీకు ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి పరిచయం చేయండి, జస్ట్ వినమనండి. థ్యాంక్ యూ సో మచ్.
నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా కోచ్ కి, మా మెంటర్ కి థ్యాంక్ యూ సో మచ్. సో రేపు మార్నింగ్ వర్కౌట్స్ చేద్దాం. బై బై.